అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మంచి రోజు. రచయిత గన్నవరపు నరసింహమూర్తి గారు. ఇక కథలోకి వెళితే, ఏమండోయ్, ఈరోజు సాయంత్రం త్వరగా రండి. ప్యాసింజర్లో మా వాళ్ళింటికి వెళ్ళాలన్న విషయం మర్చిపోవద్దు. దివాకరం డ్యూటీకి వెళ్తుంటే జానకి మరోసారి గుర్తు చేసింది. ఆ రోజు ఉదయం నుంచి ఇప్పటికీ 10 సార్లైనా ఆ విషయాన్ని చెప్పి ఉంటుంది ఆమె. అప్పుడే టిఫిన్ ముగించి బూట్లు వేసుకుంటున్న దివాకరానికి ఆమె మాటలు విసుగు పుట్టించాయి. తెలుసులేవోయ్, రేపు ఎంత మన పెళ్లి రోజైనా, మనం వెళ్తున్నది ఎంత మీ పుట్టింటికైనా మరీ ఇంత ఆత్రం పనికిరాదు. ఏం పెళ్లి రోజంటే నీకే గాని నాకు లేదా సరదా? నాకు రైల్వే పట్టాలపై రోజు చేస్తున్న పనులతో విసుగు పుడుతోంది. నాకు కొన్నాళ్ల పాటు ఎటైనా వెళ్ళాలని ఉంది. అందుకే మధ్యాహ్నం త్వరగా వస్తాలే, నువ్వు అన్నీ సర్ది రెడీగా ఉండు అంటూ తన బ్రీఫ్ కేస్ను ట్రాలీ మ్యాన్కిస్తూ చెప్పాడు. అన్నీ ఎప్పుడో సర్దేశాను మహానుభావా. ఇప్పుడు ఇలాగే అంటారు, తీరా ట్రాలీ ఎక్కితే చాలు మేమెవ్వరం గుర్తుకురాము. ఇంట్లో పెళ్ళామన్నది ఎదురు చూస్తూ ఉంటుందన్న ధ్యాసే మీకుండదు. అందుకే ఇన్నిసార్లు చెప్పడం. క్యారియర్తో ఉన్న బ్యాగును ట్రాలీ వాడికిస్తూ వ్యంగ్యంగా చెప్పింది జానకి. ఆమె మాటలు వింటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బయలుదేరాడు దివాకరం ఆ స్టేషన్లో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. రోజు ట్రాలీ మీద రైల్వే ట్రాక్పై వెళ్తూ వాటికి మరమ్మతులు నిర్వహించే పని అతనిది. ముఖ్యంగా అతను పనిచేస్తున్న టైడా రైల్వే స్టేషన్ ఘాట్ సెక్షన్లో ఉండటం వల్లనూ, అదీగాక ఆ సెక్షన్లో 15 టన్నెల్స్ ఉండటం వల్లనూ ఆ రైల్వే లైనుని వర్షాకాలంలో నిర్వహించడం చాలా ఇష్టంతో కూడిన పని. ఎప్పుడు ఏ కొండల మీద నుంచి బండరాళ్ళు జారి పడతాయో, ఏ కటింగులో మట్టి కూలిపోతుందో, ఏ టన్నెల్స్ ఎప్పుడు మూసుకుపోతుందో చెప్పడం కష్టం. అందుకే అనునిత్యం జూనియర్ ఇంజనీరు, అతని గ్యాంగు, స్టాఫ్ అప్రమత్తంగా ఉంటూ ఆ రైల్వే లైన్లను కాపలా కాయాలి. లేకపోతే రైళ్లు ప్రమాదాలకు గురి కావడం తథ్యం. అయితే పని విషయంలో దివాకరం చాలా నిక్కచ్చిగా ఉండటం వల్ల ఆ సెక్షన్లో ఎప్పుడూ ఎటువంటి ప్రమాదాలు జరగలేదు. దివాకరం జానకిలకు పెళ్ళై ఆ మర్నాటికి సంవత్సరం అవుతుంది. రైల్వేలో ఇంజనీర్గా పనిచేస్తున్న దివాకరంతో వివాహం అనేసరికి జానకి చాలా సంతోషపడింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రైళ్ళన్నా, వాటిలో ప్రయాణాలన్నా ఆమెకెంతో ఇష్టం. అదీగాక ఒంటరిగా విసిరేసినట్లుండే రైల్వే కాలనీలంటే ఆమెకు మరింత ఇష్టం. చిన్నప్పుడు రైల్వేలో పనిచేసే ఆమె మామయ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇష్టం ఏర్పడింది. ఇప్పుడు దివాకరంతో పెళ్ళైతే తను శాశ్వతంగా ఆ రైల్వే కాలనీల్లోనే ఉండొచ్చు అన్న ఆలోచనే ఆమెకు ఎంతో ఆనందాన్నిచ్చింది. అదీగాక జూనియర్ ఇంజనీర్ అంటే అతని క్రింద చాలామంది గ్యాంగ్ వాళ్ళు పనిచేస్తుంటారు. తను ఏ పని చెయ్యక్కర్లేదు, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. పైగా దొరమ్మ అన్న హోదా కూడా. ఇవన్నీ ఆలోచించి దివాకరాన్ని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంది గ్రాడ్యుయేట్ అయిన జానకి తండ్రి విశ్వనాథం విజయనగరం దగ్గర ఓ పల్లెలో టీచర్గా పనిచేస్తూ అక్కడే ఇల్లు కట్టుకున్నాడు. జానకి ఒక్కర్తే కూతురు కావడంతో ప్రతి నెల ఆమె తల్లిదండ్రులు ఆమెను చూడటానికి వస్తూ ఉంటారు. పెళ్ళైన వెంటనే దివాకరం జానకి వేరు కాపురం పెట్టారు. టైడా స్టేషన్ ఎత్తైన కొండల మధ్య లోయలో ఉంటుంది. కొండ మీద స్టేషన్ భవనం ఉంటే క్రిందన ఉద్యోగుల క్వార్టర్సు ఉంటాయి. దివాకరం జూనియర్ ఇంజనీర్ కావడంతో అతనికి విశాలమైన టైప్ 3 క్వార్టర్ కేటాయించారు. చుట్టూ కాంపౌండ్ వాల్తో పాటు మధ్యన పెద్ద పూలతోట, దాని మధ్య ఊయల, ఇంటికి ఎదురుగా ఆకాశాన్ని తాకుతూ పెద్ద పెద్ద కొండలు. వర్షాకాలంలో ఆ కొండలన్నీ పచ్చని వలిసపూల చీర కట్టినట్లు ఉంటాయి. మొదట్లో ఆ చిన్న స్టేషన్లో ఆ రైల్వే జీవితం జానకికి బాగా నచ్చింది. ముఖ్యంగా ఆమెకి నచ్చింది అక్కడ ప్రశాంతత, అక్కడి గ్యాంగు వాళ్ళ అమాయకత్వం, నిష్కల్మత. ఉదయాన్నే దివాకరం 8 గంటలకు డ్యూటీకి బయలుదేరతాడు. వెళ్తూ క్యారేజీలో భోజనం పట్టుకెళ్తాడు. మరలా వచ్చేది రాత్రి 8 తర్వాతే. ఇక వర్షాకాలంలో అయితే అతను ఎప్పుడొచ్చేది ఎవరూ చెప్పలేరు. అన్నీ సక్రమంగా ఉంటే సరి, లేకపోతే 2 రోజుల దాకా రాడు. ఒక్కోసారి ట్రాక్ని రాత్రిపూట పెట్రోలింగ్ చేయవలసి ఉంటుంది. దివాకరం డ్యూటీకి వెళ్ళిన తర్వాత జానకికి సమయం గడవడం కష్టంగా ఉంటుంది.
చాలాసేపు పుస్తకాలతో కుస్తీ పడుతుంది. కాసేపు పడక, ఇంకా సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూపు. ఇలా సంవత్సరం గడిచిపోయింది. జానకి తల్లిదండ్రులు మొదటి పెళ్లి రోజు తమింట్లో జరుపుకోవాలని కోరుతూ అల్లుడికి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం వచ్చిన దగ్గర నుంచి జానకి ఆనందానికి హద్దులు లేవు. ఎంత త్వరగా ఆ రోజు వస్తుందా అని వేయి కండ్లతో ఎదురు చూడసాగింది. ఎలాగైతేనేం వారు ఆమె పుట్టింటికి వెళ్లే రోజు రానే వచ్చింది. ఆ రోజు సాయంత్రమే వారి ప్రయాణం. దివాకరానికి చెవిలో ఇల్లు కట్టుకుని పోరు పెడితే గాని బయలుదేరడని జానకి ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే సంవత్సరం నుంచి అతని దినచర్యని నిశితంగా గమనించడం వల్ల దివాకరం పరిస్థితిని ఆమె అంచనా వేయగలదు. ఆ రోజు సాయంత్రం ప్యాసింజర్లోనే వాళ్ళ ప్రయాణం కావడంతో 3 గంటలకే ఆమె తయారై దివాకరం గురించి ఎదురు చూడసాగింది. మాటిమాటికి గేటు దగ్గరకొచ్చి స్టేషన్ వైపు చూడటం, అతను రాకపోవడంతో నిరాశపడటం జరుగుతోంది. క్షణక్షణానికి ఆమెలో ఆతృత పెరగసాగింది. తనతో పనిచేసే గ్యాంగ్మెన్ రామయ్యని స్టేషన్కి పంపి దివాకరం ఎక్కడున్నాడు అన్న విషయాన్ని ఆరా తీసింది. అతను 2 గంటలకే చిమిడిపల్లి స్టేషన్ నుంచి బయలుదేరాడని సమాచారం వచ్చింది. అదే నిజమైతే ఈ పాటికి అతను ఇంటికి వచ్చేయాలి. ఇంతలో ఈదురు గాలులతో సహా భారీ వర్షం మొదలైంది. ఒక్కసారిగా ఆ లోయలో చీకటి ఆవరించింది. ధారపాతంగా కురుస్తున్న వర్షాన్ని చూస్తుంటే ఆమెకెందుకో భయం వేయసాగింది. ఇలాంటి వర్షం వస్తే దివాకరం రావడం కష్టమవుతుంది. జరగరానిదేదైనా జరిగితే ఇంకా తమ ప్రయాణం రద్దు అవడం ఖాయం. అందుకే వర్షం త్వరగా తగ్గిపోవాలని ఆమె లోపల దేవుడిని ప్రార్థించసాగింది. ఇంతలో ప్యాసింజర్ వచ్చే వేళయింది. కానీ వర్షం తగ్గలేదు. సరికదా మరింత పెద్దదైంది. వర్షం కుండపోతగా కురుస్తోంది. ఉండుండి పిడుగుల శబ్దంతో ఆ లోయ ప్రతిధ్వనించసాగింది. ఆమె మనసెందుకో కీడుని శంకిస్తోంది. మొదటి పెళ్లి రోజుకి ఎలాగైనా తను భర్త కలిసి పుట్టింటికెళ్లాలని నెల రోజుల నుంచి ఎన్నో కలలు కంది. చాలా రోజుల తర్వాత భర్తతో ఒంటరిగా ట్రైన్లో ప్రయాణం. స్టేషన్కి తమ కోసం తండ్రి రావడం, ఆ తర్వాత జట్కాలో ఇంటిదాకా పొలాల మధ్య ప్రయాణం, ఇంట్లో తల్లి చేసే సందడి, ఇవన్నీ తలుచుకుంటూ ఈ నెల రోజులు గడిపేసింది. కానీ ఇప్పుడు ఇలా అవాంతరం రావడం ఆమెకి బాధగా ఉంది. దుఃఖంతో ఆమె కంట్లో నీరు పెళ్ళుబుకసాగింది. ఈ సమయంలో ఒక గ్యాంగ్మెన్ పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మగారు 56 కిలోమీటర్లో 15 టన్నెల్ దగ్గర బండరాళ్ళు లైన్పై పడ్డాయట. ఈరోజు దొరగారు సమయానికి అక్కడే ఉండడం వల్ల, ప్యాసింజర్ బండిని ప్రమాదం జరగకుండా ఆపేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందటమ్మా. స్టేషన్లో అందరూ చాలా అదృష్టమైన రోజంటూ చెప్పుకుంటున్నారమ్మా. అందుకని దొరగారు 2 రోజుల దాకా రావడం కుదరదటమ్మా అంటూ పిడుగులాంటి వార్త చెప్పాడు. ఆ వార్తను విన్న జానకి మస్తిష్కం ముద్దుబారిపోయింది. నిస్త్రాణగా అక్కడే ఉన్న కుర్చీలో కూలబడిపోయింది. ఆమె ఆలోచిస్తోంది. తను అనుకున్నంత పని అయ్యింది. మొదటి పెళ్లి రోజు అన్నది ప్రతి దంపతుల జీవితంలో చాలా శుభప్రదమైన రోజు. అటువంటి రోజు నాడు కూడా తను భర్త కలిసి వెళ్ళలేని స్థితి. ఆమెకి మొదటిసారిగా దివాకరం చేసే ఉద్యోగం మీద కోపం వచ్చింది. తను రైల్వే ఉద్యోగిని పెళ్లాడి తప్పు చేసిందేమో అనిపించింది ఆమెకు. హాయిగా ఏ టీచర్నో పెళ్లాడితే తన భర్త ఎప్పుడు తన ముందే ఉండేవాడు. ఇదంతా తన ప్రారబ్ధం అనుకున్నట్లుగానే దివాకరం 2 రోజుల తర్వాత వచ్చాడు. ఆ 2 రోజులు అతను ప్రమాదం జరిగిన స్థలంలో రాత్రి పగలు పనిచేసి పడిపోయిన మట్టిని, పెద్ద బండరాళ్లను తొలగించి రైల్వే లైనుని పునరుద్ధరించడంతో మరలా రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కానీ సమయానికి సరిగ్గా స్పందించి ప్యాసింజర్ని ప్రమాదం నుంచి తప్పించి ఎంతోమంది ప్రాణాలు కాపాడినందుకు దివాకరానికి ఎన్నో ప్రశంసలతో పాటు జనరల్ మేనేజర్ అవార్డు కూడా దక్కింది. దివాకరం ఇంట్లోకి వస్తూనే, సారీ జానకి, ఇలా జరుగుతుందనుకోలేదు. ఏం చేస్తాం, మా రైల్వే ఉద్యోగాలు, ముఖ్యంగా మా ట్రాక్ ఇంజనీర్లవి ఇంతే. మన పెళ్లి రోజు నాడు ఇలా జరిగినందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది అంటూ విచారాన్ని వెలిబుచ్చాడు. అతనికి 2 రోజులుగా సరిగ్గా నిద్రాహారాలు లేకపోవడంతో మనిషి బాగా నీరసించిపోయి ఉండడంతో జానకికి అతన్ని ఏమీ అనాలనిపించలేదు. ఈ సంవత్సరం ఇలా గడిచిపోయినా మళ్ళీ సంవత్సరమైనా ఘనంగా జరుపుకోవాలని ఆమె సర్ది చెప్పుకుంది. కాలచక్ర భ్రమణంలో మరో సంవత్సరం గడిచిపోయింది. ఈసారి కూడా పెళ్లి రోజు నాటికి తమ ఊరు రమ్మని మళ్ళీ జానకి తల్లిదండ్రులు ఉత్తరం రాసినా క్రితం సంవత్సరం చేదు అనుభవంతో ఇక్కడే
జరుపుకోవాలని ఆ దంపతులు నిశ్చయించుకున్నారు. ఇక పెళ్లి రోజు కోసం ప్రయాణం లేకపోవడంతో జానకి క్రితం సంవత్సరంలా టెన్షన్ లేదు. కాకపోతే ఈసారి ఏ ఆటంకాలు ఎదురు కాకూడదంటూ ఆ దేవుడికి మనసారా మొక్కుకుంది ఆమె మొరని ఈసారి సరిగ్గా ఆలకించినట్లున్నాడు ఆ దేవుడు. అందుకే ఆ పెళ్లి రోజునాడు ఏ విధమైన ఆటంకాలు లేకుండా సూర్యోదయం అయ్యింది. తెలతెలవారుతుండగానే ఆమె లేచి తలంటు పోసుకొని దివాకరాన్ని కూడా లేపి అతనికి తలంటింది. త్వరగా తెమిలి అక్కడికి దగ్గరలోని బొర్రా స్టేషన్లోని వెంకటేశ్వరుడి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలని ఆమె ఆలోచన. సరిగ్గా 7 గంటలకి ఇద్దరూ తయారై బయలుదేరుతూ ఉండగా హెడ్ ట్రాలీమెన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వస్తూనే ఆయాసపడుతూ, దొరగారు, మన నైట్ పెట్రోల్మెన్ సోమన్నని గూడ్స్ రైలు 13వ టన్నెల్ ముందర గుద్దేసిందంట. తలకి బాగా దెబ్బ తగిలి అక్కడే పడిపోయాడట అంటూ చెప్పడంతో దివాకరం మరో మాట మాట్లాడకుండా వెంటనే స్టేషన్ వైపు పరిగెత్తాడు. స్టేషన్కెళ్లే ట్రాలీ వాళ్ళ సాయంతో ట్రాలీ మీద అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న 13వ టన్నెల్కి చేరుకున్నాడు. ఆ టన్నెల్ ముందర ట్రాక్ పక్కన సోమన్న పడి ఉండటాన్ని గమనించాడు దివాకరం. తలకి బాగా దెబ్బ తగలడంతో ముఖం మీద రక్తపు మరకలు ఉన్నాయి. అతనికి వెంటనే నీళ్లు త్రాగించి ట్రాలీ మీద అతన్ని రోడ్ పాయింట్ దగ్గరకు తీసుకొని వచ్చేసరికి అదృష్టవశాత్తు అప్పుడే అరకు నుంచి ఎన్కోట వైపు వెళ్లే ఆర్టీసీ బస్సు వస్తోంది. దాన్ని ఆపి సోమన్నని ఎక్కించి అతనితో పాటు దివాకరం మరో 2 ట్రాలీ వాళ్ళు కూడా వెళ్లారు. సరి అయిన సమయానికి అతన్ని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడం వలన అతని ప్రాణానికి ముప్పు తప్పింది. ఇంటికొచ్చేసరికి రాత్రి 10 గంటలయ్యింది. దివాకరానికి ఇంటికొస్తుంటే ఎందుకో గిల్టీ ఫీలింగ్ కలగసాగింది. తనని పెళ్లి చేసుకొని జానకి ఏమీ అనుభవించలేకపోతోంది అన్న భావన అతనికి కలగసాగింది. అతనికి తను చేసే ఉద్యోగం మీద మొదటిసారిగా కోపం వచ్చింది. తన ఉద్యోగంలో వ్యక్తిగత జీవితానికి సమయం ఉండదు. ఎప్పుడూ ఉరుకులు పరుగులే. దివాకరాన్ని చూడగానే ఆత్రంగా జానకి బయటకొచ్చి, ఏమండి, సోమన్నకి ఎలా ఉంది? ప్రాణానికే భయం లేదుగా అని అడిగేసరికి దివాకరానికి ఆశ్చర్యం వేసింది. తనను చూడగానే కోప్పడుతుంది అనుకున్న జానకి అలా అడిగేసరికి అతనికి ఒక్కసారిగా ప్రశాంతత ఆవరించింది. బాగానే ఉన్నాడు జానకి, అతని ప్రాణానికేం భయం లేదు. సరిగ్గా సమయానికి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. అది సరే జానకి, ఈసారి కూడా మన పెళ్లి రోజునాడు ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇంతలో సోమన్న భార్య బిడ్డలు గేటు తీసుకొని పరుగున రావడం వారు గమనించారు. వస్తూనే సోమన్న భార్య సీతాలు దివాకరం కాళ్ళ మీద పడి ఏడుస్తూ, తమరు దేవుడు బాబు, మీరే లేకపోతే ఆడి ప్రాణాలు పోయి ఉండేవి. మీరు చల్లగా ఉండాలయ్యా అంటూ బావురుమంది. ఆమె అలా తన కాళ్ళ మీద పడటం దివాకరానికి ఇబ్బంది అనిపించింది. ఆమెని ఓదార్చి సోమన్నకి ఏమీ కాదని చెప్పి ఆమెని పిల్లల్ని పంపించి వేశాడు. అప్పుడు అక్కడ సూది మొన పడితే వినిపించేటంతటి నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ దివాకరం, జానకి, నా ఉద్యోగంలో ఇలాంటివి సహజం. మనకు వ్యక్తిగత జీవితం చాలా తక్కువ. అందుకే మన 2 పెళ్లి రోజులు ఇలా గడిచిపోయాయి. బహుశా మనకు పెళ్లి రోజులు అచ్చి రావేమో, అందుకే ఇలా ఆటంకాలు వస్తున్నాయి అన్నాడు. ఆ మాటలు విన్న జానకి కాసేపు మౌనం వహించింది. ఆ తర్వాత మెల్లగా, లేదండి, మీరు చేసిన పనికి నాకెంతో ఆనందంగా ఉంది. మొదటి పెళ్లి రోజు నాడు మీరు కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడారు. ఈరోజు సోమన్నని కాపాడి ఒక పేదవాడి కుటుంబాన్ని రక్షించారు. నిజంగా మన పెళ్లి రోజు చాలా శుభదినం. కేవలం పెళ్లి రోజంటే మనిద్దరం కలిసి చేసుకునే పండగ రోజు కాదండి. అది 10 మందికి ఉపయోగపడితే అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది చెప్పండి. నిజంగా సోమన్న భార్య కళ్ళల్లోని ఆనందం చూస్తుంటే ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది. అతన్ని కాపాడటం మన పెళ్లి రోజున జరిగినందుకు ఆ దేవుడికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అందుకే మనం ప్రతిసారి పెళ్లి రోజుని ఎక్కడ ఉంటే అక్కడే జరుపుకుందాం. మీరేమీ ఇంకా విచారించొద్దు అంటూ కంట ఊబికిన నీటిని తుడుచుకుంటూ చెప్పింది జానకి. ఆ మాటలు విన్న దివాకరం మనసు దూది పింజలా తేలికైంది. మనస్ఫూర్తిగా ఆమెని దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ జంటని చూసి పున్నమి చంద్రుడు మేఘాల చాటుకి తప్పుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.